హలో ఎవ్రీవన్, ఈరోజు నేను 4000 వాచ్ అవర్స్ ఎలా రావాలో చెప్తాను. ఇది కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి ఇది అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరికైనా సరే యూట్యూబ్ అనేది సరిగ్గా మన 4000 వాచ్ అవర్స్ అనేది సరిగ్గా రాదు. ఎందుకంటే మన న్యూ ఛానల్ కాబట్టి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండరు కాబట్టి ఈ వీడియోస్ అనేది రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఎక్కువ వాచ్ అవర్ అనేది మనకి రాదు. అలా కాకుండా ఎక్కువ వాచ్ అవర్ న్యూ ఛానల్స్ ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి వాచ్ అవర్ 4000 వాచ్ అవర్స్ త్వరగా కంప్లీట్ కావాలంటే ఈ విధంగా చేయండి. అంటే మన ఫోన్లో కన్నా మనం ఇది వేరే ఫోన్ మన ఇంట్లో ఇంకెవరిదైనా ఫోన్ ఉంటుంది కదా, వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫోన్లో మన ప్లేలిస్ట్లోని వీడియోస్ అన్నీ పెట్టుకొని వాటిని నైట్ పడుకునే ముందు ఆ ప్లేలిస్ట్ ఆన్ చేసుకొని మనం వదిలేస్తే అది అలా ఆటోమేటిక్గా ప్లే అవుతూనే ఉంటుంది. సో నేను ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మన స్క్రీన్ షేర్ చేసి నేను చూపిస్తాను మీకు. ఇది చేయడానికి ఫస్ట్ ముందుగా మనం మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా, ఈ ప్లేలిస్ట్ని లాస్ట్కి వెళ్ళిపోవాలి. లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత యాడ్ న్యూ ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఇక్కడ టైటిల్ ఉంటుంది. టైటిల్ ఏమో మనం ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మన ఛానల్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పూజ అని ఇస్తున్నా. ఇక్కడ ప్రైవేట్ అని ఉంది కదా, ఈ ప్రైవేట్ని పబ్లిక్లో మార్చి క్రియేట్ అని క్లిక్ చేయాలి. క్రియేట్ అని క్లిక్ చేయగానే మనకు ఒక ప్లేలిస్ట్ క్రియేట్ అయిపోతుంది. అక్కడ యాడ్ ప్లేలిస్ట్లో అయినా డైరెక్ట్గా ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏమైతే ఉంటుందో ఆ నేమ్ క్లిక్ చేయాలి. కానీ ఒక్కోసారి ఇలా రాదు, నో రిజల్ట్ అని వస్తుంది. ఇప్పుడు ఇలా కాకుండా మన వీడియోస్కి వెళ్ళిపోయి అక్కడ వీడియోస్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నాయి కదా ఇన్ని వీడియోస్, ఇందులో ఏదో ఒక వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో తీసుకుంటున్నా. ఇది తీసుకొని ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా, ఆ ప్లేలిస్ట్లో మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇచ్చేసి డన్ కొట్టేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో తీసుకుంటున్నా. ఆ 3 డాట్స్ క్లిక్ చేయగానే షేర్ ప్లేలిస్ట్ అని ఉంటుంది, అందులో మన నేమ్ క్లిక్ చేసి డన్ కొట్టేయాలి. ఇలా ప్రతిదీ మన వీడియోస్ అన్నీ ఇండివిజువల్గా ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా యాడ్ ప్లేలిస్ట్ అయినా చేసుకోవచ్చు. కానీ యాడ్ ప్లేలిస్ట్ అనేది పనిచేయట్లేదు ప్రజెంట్. ఇప్పుడు ప్లేలిస్ట్లో చూస్తే ప్రీవియస్లీ నేను ఆల్రెడీ పూజా సాయి అని ఇచ్చిన వాటిల్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించిన దాంట్లో 3 పెట్టాను. ఆ 3 అక్కడ ఉన్నాయి, చూస్తారు కదా. ఇక్కడ ప్లే ఆల్ అని ఉంది కదా పైన, ఆ ప్లే ఆల్ని క్లిక్ చేసి నైట్ మన మొబైల్ కాకుండా, మన యూట్యూబ్ అకౌంట్ కాకుండా వేరే అకౌంట్లో కానీ లేదా వేరే మొబైల్ తీసుకొని నైట్ పడుకునే ముందు ఈ ప్లేలిస్ట్ ప్లే ఆల్ అని ఉంటుంది కదా, ఈ బటన్ని క్లిక్ చేసి మనం వదిలేయాలి. ఇదంతా చేయడానికి కొంచెం నెట్ ఎక్కువే పడుతుంది. మన వైఫై ఉంటే చాలా బెస్ట్. ఒకవేళ వైఫై లేదు అనుకుంటే కనుక నెట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ చేయొచ్చు. అంతేకాకుండా ఒకవేళ మనకి ఇలా చేయడానికి ఇంకా నాకు వాచ్ అవర్ ఇంకా రావట్లేదు అంటే కనుక ఈ ప్లే అయినప్పుడు అక్కడ మనకి మామూలుగా మనం ఏ వీడియో అయినా 1 XLలో చూస్తాం. 1 XL కాకుండా 0.25 XLలో అడ్జస్ట్ చేసుకొని టైమర్ని పెట్టుకొని మనం చూస్తే అది చాలా స్లో ప్లే అవుతుంది. ఈ ప్లే అవ్వడం వల్ల మనకి ఇక్కడ వాచ్ అవర్ కూడా బాగా వస్తుంది. ఈ వాచ్ అవర్ రావడం వల్ల మనకి త్వరగా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నాది కూడా కొత్త ఛానలే కాబట్టి నేను కూడా ఇలా ట్రై చేశాను, నాకు ఇది వర్కౌట్ అవుతుంది. సరే ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఎవరికి చెప్పకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అయి ఉంటే, ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా నేను చెయ్యాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.